కన్న తల్లిని నన్ను గుండెల మీద తంతావా? నన్ను గుండెల మీద తంతావా? నేనే నీ కన్న తల్లినే, నేనే నీ కన్న తల్లినే. అడుక్కు తినే బతికేనిది. ఆ తాగుబోతోడికి పుట్టిన బిడ్డవే నువ్వు. ఈ ఇంటి అసలు వారసురాలు ఎవరో తెలుసా? అంజలి. అంజలి ఆ తాగుబోతోడికి కూతురుగా పుట్టిన నువ్వు నాలాగా ఎక్కడ కష్టాలు పడతావో అని పిల్లల్ని మార్చిచ్చానే. అదే ప్లేస్లో అదే పుట్టుమచ్చ అంటే లచ్చమ్మ చెప్పినట్లు ఇదే ఆ ఇంటికి అసలు కూతురా? గీత గారు అయిపోయింది అయిపోయింది. చాలా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ గీత. భలేవారే. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకండి? నేను వస్తాను. ఉండండి, కాఫీ తాగి వెళ్ళొచ్చు. లేదు లేదు, నాకు పనుంది. వస్తాను వస్తాను సార్. అదేంటి అంత హడావిడిగా వచ్చింది, అంతే హడావిడిగా వెళ్ళిపోయింది? మీ బిడ్డ కుడికాలు కిందున్న పుట్టుమచ్చ వల్లేనమ్మా. పుట్టుమచ్చ అంజలికి ఉందంటే నిజంగా తనే అసలు కూతురా? కేవలం ఒక పుట్టుమచ్చని ఆధారంగా చూసుకుని అంజలిని తన కూతురుగా ఒప్పుకుంటారా? లచ్చమ్మ చెప్తుంది నిజమేనని గ్యారంటీ ఏంటి? ఒకవేళ అదే నిజమైనా మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? 25 ఏళ్లు పెంచిన నన్ను కాదని అంజలిని ఎలా కూతురుగా ఒప్పుకుంటారు? ఆధారం కేవలం ఒక చిన్న పుట్టుమచ్చేనా? అంజలి కన్నబిడ్డ కాబట్టే రక్తం ఇచ్చి తన తల్లిని కాపాడుకుంది. రక్తం ఇచ్చి కాపాడింది అంటే వాళ్ళిద్దరి రక్తం ఒకటేనా? అమ్మో, ఇది నిజమైతే రేపు DNA టెస్ట్ చేయిస్తే దొరికిపోతానా? నో. అసలు అంజలియే రక్తం ఇచ్చిందని గ్యారంటీ ఏంటి? తెలుసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. లాస్ట్ మంత్ 15th మా మదర్కి యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ జాయిన్ చేశారు. అప్పుడు తనకి బ్లడ్ అవసరమైతే ఎవరో వచ్చి డొనేట్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అలా ఇవ్వకూడదు మేడం. తన వల్లే మా అమ్మ సేవ్ అయింది. అందుకే తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్లీజ్ ఒకసారి తన డీటెయిల్స్ ఇవ్వండి. సరే చూస్తాను. మీ అమ్మగారి పేరు చెప్పండి. సింధూజ. చూస్తాను. సింధుజ గారిని ఇక్కడ జాయిన్ చేయడం నిజమే. యాక్సిడెంట్ కేస్, సర్జరీ కూడా చేశాం. బ్లడ్ డొనేట్ చేశారు కదా? నిజమే, బ్లడ్ డోనర్ నుంచి తీసుకున్నాము. కానీ బ్లడ్ ఇచ్చిన వారి డీటెయిల్స్ ఇందులో లేవు మేడం. ఇంకొకసారి చెక్ చేయండి ప్లీజ్. అలాగే మేడం. లేవు మేడం. మేడం. ఏంటి సంధ్య? మేడం, అది సింధుజ అనే పేషెంట్కి లాస్ట్ మంత్ సర్జరీ చేశాం కదా, ఆమెకి బ్లడ్ డొనేట్ చేసిన డోనర్ వివరాలు ఈవిడ అడుగుతుంది మేడం. సిస్టంలో ఆ డీటెయిల్స్ లేవు మేడం. ఆ రోజు సర్జరీ చేసింది నేనే. ఆ డోనర్ తన పేరు కానీ వివరాలు కానీ ఎవరికీ చెప్పొద్దని రిక్వెస్ట్ చేశారు. అందుకే రిజిస్టర్ చేసుండరు. అవునా? పోనీ ఆ వ్యక్తి వయసు ఎంత ఉంటుందో చెప్పగలరా? దాదాపు ఒక 25 ఏళ్ళు ఉంటాయో మా అమ్మాయికి. ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతారా? అసలు మీరెవరు? ఎందుకు ఈ వివరాలన్నీ అడుగుతున్నారు? నేను సింధుజ గారి కూతురునండి. ఆ రోజు నేను గోవాలో ఉండిపోయాను. మమ్మీకి యాక్సిడెంట్ అయిందని తెలిసి చాలా కంగారు పడ్డాను. తిరిగి రావడానికి ఫ్లైట్స్ కూడా దొరకలేదు. నేను వచ్చిన తర్వాత ఆ డోనర్ గురించి తెలిసింది. మా మమ్మీని కాపాడిన మనిషికి కనీసం కృతజ్ఞతలైనా చెప్పాలి కదా, అందుకే అడుగుతున్నానండి. నిజమే, కానీ ఆ అమ్మాయి ఎవరో ఏంటో వివరాలు చెప్పలేదండి. అంటే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మా మమ్మీ అంటే ప్రాణం. వాళ్ళెవరైనా సాయం చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయిని చూస్తే మీరు గుర్తుపడతారా? అలాగే, చూపించండి. ఈ అమ్మాయేనా? అవును, ఈ అమ్మాయి. ఆ రోజు సమయానికి వచ్చి బ్లడ్ డొనేట్ చేసింది. తన గురించి ఎవరికీ చెప్పొద్దని ఇంకెవరిని కలవకుండానే వెళ్ళిపోయింది. అంటే తన బ్లడ్ గ్రూప్ మా మమ్మీ బ్లడ్ గ్రూప్ ఒకటేనా? ఒక్క గ్రూప్ కావడం వల్లనే కదండి డొనేట్ చేసింది. నిజంగా అమ్మాయి మీకు తెలుసుంటే వెళ్ళి దండం పెట్టండి. ఎందుకంటే ఆ బ్లడ్ దొరక్క మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో మాకు తెలుసు. మీ డాడీ అయితే ఏడ్చేశాడు కూడా. తను మీ ఫ్రెండ్ అయ్యుండి ఎందుకలా తన పేరు బయటికి రాకుండా దాచింది? నాకు సర్ప్రైజ్ ఇద్దామని చేసింది. నిజంగానే సర్ప్రైజ్ చేసింది. వెళ్ళి తన రుణం తీర్చుకుంటాను. థ్యాంక్స్ అండి. అంటే అంజలియే అసలు కూతురు. నేను ఆ లచ్చమ్మ కూతురునా? చా! ఈ విషయం తెలిస్తే నన్ను అసలు ఇంట్లో ఉండనిస్తారా? ఏం చేయాలి? ఏదో రకంగా ఆ లచ్చమ్మ నోరు నొక్కేయాలి. ఇంటి అసలు వారసురాలు ఎవరో తెలుసా? అంజలి. అంజలి కన్నబిడ్డ కాబట్టే రక్తం ఇచ్చి తన తల్లిని కాపాడుకుంది. 25 ఏళ్ల నుంచి నువ్వు అనుభవిస్తున్న ఈ స్థానం
నీది కాదు అనేసరికి తల తెగి కింద పడినట్లు అనిపించింది కదా. ఇప్పటికైనా అర్థమైందా? పెట్టుడు మచ్చే, పెంపుడు కూతురే. ఏదో ఒక రోజు అసలు కూతుర్ని ఇక్కడికి రప్పించి నా తప్పులని సింధమ్మ గారి దగ్గర ఒప్పుకుంటాను. మై గాడ్, ఇప్పుడు అంజలియే అసలు కూతురనే నిజం బయటపడితే నా జీవితం ఏమవుతుంది? లచ్చమ్మ, నువ్వు నా కన్న తల్లివైనందుకు నాకు టెన్షన్ లేదే. ఆ అంజలి ఆ ఇంటి కూతురైనందుకు బాధగా ఉంది. ఛా, ఎంత పని జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆగో, ఏంటమ్మా? ఎవరే నీకమ్మా? ఏ హక్కుతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు? నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అనే నిజం మాకు తెలిసిపోయింది. ఎంతైనా నీ బుద్ధి చూపించావు. మొదట్నుంచి మేము అనుమానిస్తూనే ఉన్నాం. ఎంత చక్కగా పెంచినా దీని బుద్ధి ఎందుకిలా గడ్డి తింటుందా అని బాధపడుతూనే ఉన్నాం. కాని ఎంత జాగ్రత్తగా పెంచినా ముళ్ళ చెట్టే. అలాంటప్పుడు నీ బుద్ధి ఎందుకు మారుతుంది? డాడీ, ఇంకోసారి అలా పిలిచావంటే నీ పేక పిసికి చంపేస్తాను. నీ డాడీ నేను కాదు. ఏ అమావాస్యకో పౌర్ణమికో మందు సీసా పట్టుకుని ఇంటికొచ్చి నాన్న గొడవ చేస్తాడే, ఆ సింహాద్రే మీ నాన్న, నేను కాదు. నువ్వు ఎవరో తెలియక ఇన్నేళ్లు నేను సొంత కూతురులాగా పెంచాము. పాలు పోసి పెంచిన పాము విషం కక్కినట్టు నువ్వు మా పరువు మర్యాదల మీద విషం కక్కావు. నా కన్న కూతురు మీద నిందలు వేసి నా చేతులతోనే తన్ని తిరుగుబోతు అని తిట్టించేలా చేశావు. అంజలి స్థానం తీసుకున్నావు. ఈ ఆస్తిని అనుభవించావు. తన అమ్మా నాన్నల్ని లాగేసుకున్నావు. తను ప్రేమించిన మనిషిని లాగేసుకున్నావు. నీ చిత్తులు మారి తెలివితేటలతో చివరికి నా కూతుర్ని ఈ ఇంటి నుంచి బయటకు తరిమేశావు. ఇంకా ఎంతకాలం ఇక్కడ బతుకుదాం అనుకున్నావే? నేనేం కావాలని చేయలేదు. తప్పులని చేసింది అదిగో ఆ లచ్చమ్మ. నేనేమైనా పిల్లల్ని మార్చమని చెప్పానా? చూసారమ్మా ఎలా మాట్లాడుతుందో? అవును, నా స్వార్థం కోసం పిల్లల్ని మార్చాను, మహం పాపం చేశాను. కానీ నువ్వేం చేసావు? ఈ ఇంటి పరువు బజార్కి ఇచ్చావు. కట్టుకున్న భర్తుండగా ఇంకో మగాడితో తిరుగుతున్నావు. ఇది ఎంతటి నీచానికైనా దిగజారుతుంది లచ్చమ్మ. ఎందుకంటే దానికి విలువ తెలియదు, సంసారం లేదు, తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. అసలు దానికి బతుకు మీద విలువే తెలీదు. ఛీ, ఇలాంటి దాని చేత ఇన్నేళ్లు అమ్మ అని పిలిపించుకున్నందుకు నాకే అసహ్యంగా ఉంది. అసలు తప్పు నాదమ్మాయి గారు. పాప పుట్టగానే కాలి మీద పుట్టుమచ్చ చూశాను. ఈ రాక్షసిని మనకు అప్పగించేటప్పుడే చూసుంటే
ఆ రోజు దీని బతుకు బండారం బయటపడేది. కనీసం మీకు యాక్సిడెంట్ అయి రక్తం అవసరమైనప్పుడు ఈ పాపిష్టి దాని రక్తం మ్యాచ్ కానప్పుడైనా మనం అనుమానించాల్సింది. అంజలి మన కన్న కూతురు కాబట్టి, మన రక్తం కాబట్టి, మనం ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని తిట్టినా సరే ఆ రోజు హాస్పిటల్కి వచ్చి రక్తం ఇచ్చి కన్న తల్లిని కాపాడుకుంది. కానీ ఈ రాక్షసి కనీసం మిమ్మల్ని చూడ్డానికైనా రాలేదండి. వెళ్ళి గోవాలో ఎంజాయ్ చేసింది. ఇంకా దీంతో మాట్లాడితేను రోజు దీని గురించే దిగులు పడి చచ్చాం. అసలు ఇదే మన కూతురు కాదు అన్నప్పుడు దీన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. పో బయటికి. ఏంటమ్మా ఇది? 25 ఏళ్ళు మీ బిడ్డగా బతికి నేను ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళతావో అది నీ ఇష్టం. నీకు ఎటు వెళ్ళాలి అంటే అటు వెళ్ళు, ఎక్కడ చావాలి అంటే అక్కడ చావు. ఇంతకాలం మొగుడిని కాదని ఎవరితోనో తిరిగావు కదా, పో వాడి దగ్గరికే పో. నీ చేతిలో పైసా లేదని తెలిసాక, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదని తెలిసాక నీ బతుకేమవుతుందో చూసుకో. వెళ్ళు. ఇంకో నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఉండాల్సింది నీలాంటి దెయ్యం కాదు, దేవత లాంటి నా కూతురు. నువ్వు బయటకు వెళితే నా కూతుర్ని సాధారణంగా ఇంటికి తెచ్చుకుంటాను. వెళ్ళవే, వెళ్ళు. మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ వెళ్ళు. ఆగు. ఏంటి మమ్మీ? ఏమైంది? ఆ చెమటలేంటి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మమ్మీ. ఏం లేదంటావేంటి? ఎప్పుడూ లేని అంత కంగారు పడుతున్నావేంటి? కొంపదీసి కార్ ర్యాష్గా నడిపి ఎవరినైనా గుద్దావా? అదేం లేదు డాడీ. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదు డాడీ, నేను బానే ఉన్నాను. మనసులో ఏదో పెట్టుకొని భయపడుతున్నట్టున్నారు. అదేంటో చెప్పండి గీతమ్మా. అంటే వీళ్ళకి ఇంకా ఏమీ తెలియదన్నమాట. పోనీ కాస్త కాఫీ ఇమ్మంటారా? ఏం అవసరం లేదు, నేను బానే ఉన్నాను. నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. ఏమేం సీను దీనికి?
ఏమైందో నేను కనుక్కుంటానమ్మా, మీరేం కంగారు పడకండి. ఏంటి, తలనొప్పిగా ఉందా? కాఫీ తాగమ్మా, తగ్గుతుంది. ఏయ్, అసలు నన్నేం చేద్దామనుకుంటున్నావే నువ్వు? ఇప్పుడు నీకేం కావాలి? నీ గుండెల మీద తన్నినందుకు సారీ చెప్పాలా? సరే సారీ. ఇది చాలా? ఇంకా 10 సార్లు చెప్పాలా? అంజలి కాలి కిందున్న పుట్టుమచ్చను చూసొస్తున్నావా? ఏంటి, ఏమైంది? నా డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు మమ్మీ. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళుతుంది? సరిగా వెతుకు. అది ఎవరో తీసింది. ఎలా దొరుకుతుంది? దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. నన్ను దొంగం చేస్తున్నావా గీతమ్మా? నువ్వు దొంగవి కాదు అని నిరూపించుకోమని చెప్తున్నాను.